హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి స్మైలీ. ఈరోజు వీడియో వచ్చేసరికి శ్రీరామనవమి జాతర. అండ్ ఇది నేను మీకోసం స్పెషల్గా డిజైన్ చేసి అప్లోడ్ చేశాను. చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి స్మైలీ. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఫెస్టివల్ స్పెషల్. మేము మా ఫ్యామిలీతో కలిసి జాతరకు వెళ్ళాము. జాతర అంటే నార్మల్గా ఫెస్టివల్స్ డేస్లో చేస్తారు కదా, అలా. ఇది వచ్చేసి చనుబండ. ఆ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. వయా విజయవాడ, నూజివీడు. అండ్ మేము ఫస్ట్ అయితే టెంపుల్లోకి వెళ్ళిపోయాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. రష్ అయితే అంతగా లేదు, ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నారు రావడం. సో ఫస్ట్ అయితే మేము టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా కలర్ఫుల్గా ఉంది లోపల. అయితే నాకు షూట్ చేయడానికి కుదరలేదు. అందరూ నాకు వెళ్ళి చూస్తున్నారు షూట్ చేస్తుంటే. లైట్స్ అవన్నీ చాలా బాగా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి టెంపుల్. ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకొని అలా ఒక రౌండ్ వేసి సెల్ఫీలు దిగేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. స్టార్టింగే దేవుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా మీకు, చిన్న చిన్న టాయ్సే. ఫస్ట్ కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి అవే పెట్టారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టేజ్. చాలా బాగా వేశారు డ్యాన్స్. అదంతా నేను లాస్ట్లో అప్లోడ్ చేశాను వీడియోస్లో. ఇదంతా స్టార్టింగ్ అనమాట. చాలా షాప్స్ ఉన్నవి. మేమైతే నార్మల్గా గర్ల్స్ కాబట్టి ఇయర్ రింగ్స్, అవైతే కొనుక్కున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే జాయింట్ వీల్, ఇంకా చాలా వాటి నేమ్స్ అయితే నాకు తెలియవు, అవి ఉన్నవి. బట్ మేము ఎక్కుదామని ట్రై చేసాం, కానీ అది అంత హైట్ అసలు రిస్క్ చేయదలుచుకోలేదు. చిన్న చిన్న గేమ్స్ ఉంటే అవి ఆడుకున్నాము. జస్ట్ ఫుడ్ అయితే ఫుల్గా తినేసాము. నెక్స్ట్ వీళ్ళు మా అక్క వాళ్ళ కిడ్స్ అనమాట. వాళ్ళైతే మామూలు ఎంజాయ్ చేయలేదండి. ఆ బాయ్స్లో ఆ డ్యాన్స్, అక్కడ మ్యూజిక్ కూడా ఆన్లో ఉంది. ఆ మ్యూజిక్ ప్లస్ ఈ బాయ్స్ డ్యాన్స్, నార్మల్గా వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేశారు. వెళ్ళింది వాళ్ళ కోసం. చిన్న ఫుల్గా ఎంజాయ్ చేశారు. అవి టికెట్ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ కిడ్కి 50 రూపీస్ పడుతుంది. చాలా ఉంది కిడ్. పండుగాడే మరి. కోరుకుంటే తినలేడు. కొంచెం సైడ్ తినేసాక ఈ బాబు మా సిస్టర్ వాళ్ళ సన్న.
నేమ్ సంజయ్. వీడైతే మామూలు అల్లరి చేయలేదండి. అక్కడున్న ఐటమ్స్ మొత్తం వీడే ఫస్ట్ టేస్ట్ చేశాడు. చూసారు కదా, ఐస్ క్రీమ్ తీసుకుంటే నాది అని చెప్పి లాక్కుంటున్నాడు. మా సిస్టర్ ఏమో పడిపోతుందని చెప్పి తను తినేసి తినిపిస్తుంది. చూసారు కదా, వాడు ఎగ్జైట్మెంట్ తినాలనుంది, తినలేకపోతున్నాడు. కానీ అన్నీ కావాలి. మామూలు అల్లరి చేయలేదు అసలు. ఇది వచ్చేసరికి నెక్స్ట్ బోట్ వీడియో. ఇది ఎక్కించిన తర్వాత 5 minutes అట్లా కరెంట్ పవర్ ఉంది. నెక్స్ట్ పవర్ కట్ అయిపోయింది. ఇది దీని ఏం నాకు తెలియదు కానీ చూడడానికి పడవ బోట్ లాగా ఉంది. అది చూస్తేనే కళ్ళు తిరిగినాయి, రిస్క్ చేయాలనుకోలేదు. ఇది వచ్చేసరికి ట్రైన్ లెక్క ఉంది. ఎక్కుదాం అనుకున్నాం కానీ బస్సు ట్రైన్ అట్లనే ఉంటుంది కదా అని చెప్పి దానికి ఎందుకు మనీ వేస్ట్ చేయడం. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వీడు మా అక్క వాళ్ళ కిడ్. నెక్స్ట్ మేమైతే జాయింట్ వీల్ ఎక్కుదామని వెళ్ళాము. బట్ లాస్ట్ టైం ఎక్కినప్పుడే కళ్ళు తిరిగిపోయినవి. సో రిస్క్ చేయాలనుకోలేదు. ఇదే అండి పవర్ కట్ అయ్యాక తీసిన వీడియో. చాలా అంటే చాలా బ్లర్ వచ్చేసింది. బట్ మెమొరీగా ఉంటుందని చెప్పి తీసాను. ఇది ఒక గేమ్ అనమాట. మనం డైస్ వేస్తాం కదా గేమ్ ఆడేటప్పుడు, అలానే వేయాలి. కాకపోతే అందులో వచ్చే నెంబర్స్ని కౌంట్ చేస్తారు. ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏ నెంబర్ వేస్తే మనం వేసినప్పుడు వస్తుందో అక్కడ ఉన్న గిఫ్ట్. మాకైతే 22, 24 సంథింగ్ ఏదో నెంబర్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకి బాత్రూంలో ఉండే ఐటమ్సే వచ్చినవి. సోప్ బాక్స్. మా బుడ్డిగా నేను వేస్తా అని చెప్పి వేశాడు. వాడికి కూడా సోప్ బాక్స్ సంథింగ్ ఏదో వచ్చింది. అన్నీ ఇది వచ్చేసరికి 50 రూపీస్ పడుతుంది. 50 రూపీస్ పెట్టి వేసినందుకు ఒక సోప్ బాక్స్ ఇది కనిపిస్తున్నాయి ఐటమ్ వచ్చింది. ఇంకా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ మాకు లక్ లేదనిపించింది. వేసిన ఈ ఐటమ్సే వస్తాయని చెప్పి లైట్ తీసుకున్నాము. మా సిస్టర్ వాళ్ళైతే కామెడీ ఇవి చూసి నవ్వుకుంటున్నారు. టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పి తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ అండి. అవి చూడంగానే తినాలనిపించేలా ఉన్నవి ఐటమ్స్ అయితే. బట్ అన్నీ ఫాస్ట్ ఫుడ్డే ఉన్నవి. మేమైతే బజ్జీ తిందామని వెళ్ళాము. బట్ అక్కడ ఉన్న ఆంటీ టమాటా సంథింగ్ ఏదో నేమ్ చెప్పారు. టమాటా మిక్చర్ అనుకుంటా. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళు అయితే టమాటాని ఒక బజ్జీలాగా చేసేసి ఆయిల్లో ఫ్రై చేసి ఆ బజ్జీ ప్లస్ టమాటా అందులో ఇంకేదో ఐటమ్ కలిపేసి దాన్ని ఫుల్గా మిక్స్ చేసి ఇస్తున్నారు. టేస్ట్ అయితే బాగుంది. బట్ మేము టమాటాస్ అని పక్కకు పెట్టేసి రిమైనింగ్ తిన్నాము. నెక్స్ట్ బజ్జీస్ తీసుకున్నాము. బజ్జీ స్పైసీగా ఉంది, బాగుంది. బట్ రేట్ మాత్రం మామూలుగా లేదు. ఈచ్ బజ్జీ వచ్చేసరికి 10 రూపీస్ అంట. ఇంకా మేము మనిషి బట్ అయినా తీసుకొని తిన్నాము. ఇక్కడైతే మామూలు అల్లరి చేయలేదండి. యూత్ కదా, మరి అలానే ఉంటారనిపించింది. తిని మా సిస్టర్ అనమాట, మై ఓన్ బ్లడ్. ఇంకా మాకు ఐస్ క్రీమ్ చూసిన తర్వాత అసలు ఆగుతామా? అది కూడా బజ్జీ తిన్న తర్వాత స్పైసీగా ఉంది కదా. అక్కడ ఐస్ క్రీమ్ చూసాము. మా బుడ్డిగాడు ఐస్ క్రీమ్ స్టార్ట్ చేశాడు కూడా. నేనైతే వీడియో తీద్దాము భలే వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడు చూడలేదు. వెళ్ళాను. బట్ అక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది, మొత్తం స్పాయిల్ అయిపోయింది పాపం. అదిగో చూడండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వీడియో తీశాను. బట్ చూడడానికి బాగుంది ఐస్ క్రీమ్.
కాకపోతే చూడడానికి బాగుంది కానీ తింటే నాకు అంత మంచిగా అనిపించలేదు. మిక్సింగ్ బయటనే బాగుంది అనిపించింది. సో నేను సగమే తిన్నాను. నెక్స్ట్ మా సిస్టర్ జాడీ తీసుకుంది పికిల్స్ పెట్టడానికి. దెన్ ఒక రౌండ్ వేసేసేసి బయటకు వచ్చాము. అక్కడ బెలూన్ బాగుంది బట్ తీసుకోలేదు, అన్నీ చూడ్డమే. ఈవెన్ మేము తీసుకుంది నేనేమో ఇయర్ రింగ్స్, ఒక చైన్, ఇంకేమో తీసుకున్నాను గుర్తులేదు. మ్యాక్సిమం ఇయర్ రింగ్స్. కొట్టిన కన్ను తెరిసా చిన్నగంధంలో నా ఒళ్ళు ఇరిసా అందాలను పరిసా చైన్ తీసుకున్నాను, బ్యాంగిల్స్ తీసుకున్నాను అంతే. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి వీడియో భరతనాట్యం అన్నమాట. వాళ్ళైతే మామూలుగా చేయలేదండి డ్యాన్స్. చూస్తుంటేనే ఇంకా చూడాలనిపించింది. మేము అక్కడే మాకు 12 అయింది బట్ అయినా చూసాము. చూడండి మీరు కూడా, వాళ్ళు ఎంత బాగా చేశారో డ్యాన్స్, ఎంత ప్రాక్టీస్ చేశారో అనిపించింది. అందరూ 10 to 15 ఏజ్ ఉన్న వాళ్ళే, చాలా చిన్నపిల్లలు, స్కూల్ ఏజ్ వాళ్ళు. బట్ వాళ్ళే సూపర్ వేశారు డ్యాన్స్. అక్కడ మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ వాళ్ళనే చూస్తున్నారు. బట్ చాలా బాగా చేశారండి డ్యాన్స్. మీరు కూడా చూసేయండి. భూమి స్వర్గమును పొందుగా గొలిచిన వామనుడు మనవడయ్యుండగ భూమి స్వర్గ నారాయణు నెరనౌమియుండగ రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణు నెరనౌమియుండగ తగువేమి మనకు రాము. భూమికి తరలించేనా ధరణి దివి
సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేని వాడా అండపిండ బ్రహ్మాండ అబ్బవాడు అబ్బవాడు ఎంత చక్కనోడే నా కండ్లకింత ఎట్ల నచ్చినాడే అబ్బవాడు ఎంత చక్కనోడే నా కండ్లకింత ఎట్ల నచ్చినాడే సిక్కాటి చక్కనోడు ఈ ఊరు వచ్చని ఏడాది కింద ఏడు ఈడరికి వచ్చని సిక్కాటి చక్కనోడు ఈ ఊరు వచ్చని ఏడాది కింద ఏడు ఈడరికి వచ్చని ఆని చూసి మోసంత సంబరాలు సంబరాలు అబ్బవాడు అబ్బవాడు ఎంత చక్కనోడే నా కండ్లకింత ఎట్ల నచ్చినాడే అబ్బవాడు ఎంత చక్కనోడే నా కండ్లకింత ఎట్ల నచ్చినాడే ఆయరే ఆయరా రాయిరే ఆయరే ఆయరా రాయిరే ज्वाला सी चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है परवाह ही क्या उसका रंग कैसा है और कैसा परिणाम है धरती अंबर सितारे उसकी नजरें उतारे डर भी उससे डरा रे इसकी रखवाली यारे करता साया तेरा हे देवा श्री गणेश 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 రాజమకుటమే ఒసగెలి నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మీ పాద స్పర్శకి పరవశించిపోయే జగదానంద తారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఉంటాది ఉండగట్టిగా కొట్టేసుకుంటాది బాగులు గలగలలాడ కలకల కిలకిల నవ్వులతో బాగులు గలగలలాడ కొబ్బరి పాలు బెల్ల పట్టు బూట్ల రూపాయి నీ మొగుడు తిప్పాయి రోట్లో తోడు నీ మొగుడు ఎవడు గుమ 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 చారణిది మొక్కల గులాబీ జవాని అమ్మాయి మొక్కలు గుమ 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 చారణిది మొక్కల గులాబీ జవాని అమ్మాయి మొక్కలు ఆడిన ఆటల మోములై కోరిన పెనిమిటి దొరకవలే ఆడిన ఆటలు మోములై కోరిన పెనిమిటి దొరకవలే ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క వదిలి మురిపెముగా
మకుటమే ఒసగెలి నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మీ పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరివారక ఉంటాది గుండెగట్టిగా కొట్టేసుకుంటాది మనసుకే అట్టే ఉంటాది నీకేలు పెట్టేసుకుంటాది నిన్న చుట్టే ఎక్కువ ఉంటాది గుండెగట్టిగా కొట్టేసుకుంటాది అట్టే ఉంటాది ఇల్లు నీకేలు పెట్టేసుకుంటాది Thanks for watching. See you in the next vlog. Bye guys.